ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ జ్యోతి పదిరా. ఈరోజు వచ్చేసి చికెన్ కర్రీ తాలింపు ఇలా వేసుకోండి. ముందుగా ప్రిపేర్ చేసిన చికెన్ని ఆయిల్లో ఇలా వేసుకోండి. ఒక ఆనియన్ కట్ చేసి ముక్కలు ఇలా వేసుకోండి. చికెన్కి ముందుగా క్లీన్ చేసుకొని 2 స్పూన్ల సాల్ట్, 2 స్పూన్ల కారం, ఒక పావు స్పూన్ పసుపు వేసి కలిపి ఇలా తాలింపు వేసుకున్నాక ఒక 5 మినిట్స్ మగ్గనివ్వండి. 5 మినిట్స్ మగ్గాక 2 గ్లాస్ వాటర్ పోసుకోండి. వాటర్ పోసుకోవాలి గ్రేవీ కోసం. 2 గ్లాసులు వాటర్ పోసుకొని ఇలా ఒక 15 నిమిషాలు ఉడకనివ్వండి. బాగా ఇలా మెత్తగా ఉడికాక ఒకవేళ సాల్ట్ సరిపోనట్టయితే మీరు రుచికి తగినంత వేసుకోండి. 1 మినిట్ ఆగి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయండి. అలా కలిపాక 2 స్పూన్ల ధనియా పౌడర్ వేయండి. ఒక 2 స్పూన్ల కొబ్బరి పౌడర్ వేయండి. ముందుగా కట్ చేసుకున్న పుదీనా, కొత్తిమీర వేయండి. వేసి ఒక 2 మినిట్స్ బాగా ఉడకనివ్వండి. చికెన్ చూడండి చాలా మెత్తగా ఉడికింది. ఇంకా గ్రేవీ కావాలి అనుకుంటే ఇంకొంచెం వాటర్ పోసుకోవచ్చు. ఇలా హెల్తీగా టేస్టీగా ఇంట్లో ప్రిపేర్ చేసుకోండి. ఎవరైనా ఒకసారి ఇలా ట్రై చేశారంటే మళ్ళీ ఇలాగే ట్రై చేస్తారు. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ జ్యోతి పదిరా. చిన్నపిల్లలకైనా పెద్దవాళ్ళకైనా హెల్తీగా టేస్టీగా ఇంట్లో ప్రిపేర్ చేసుకోండి. చికెన్ కర్రీ వావ్ సూపర్. ఇలా మెత్తగా బాగా ఉడికింది కదండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.